అనుకున్నట్లుగానే జరిగింది. ఇజ్రాయెల్ పైన ఇరాన్ డ్రోన్లతో మిసైల్స్తో విరుచుకుపడింది. నేను నిన్న పెట్టిన వీడియోలో చెప్పాను, బ్లూంబర్గ్ వాషింగ్టన్ పోస్టులను ఉటంకిస్తూ 24 అవర్స్లో ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేయవచ్చు అని. సో దీనికి కారణం కూడా చెప్పాను. ఏప్రిల్ 1న సిరియా రాజధాని డెమాస్కస్లో ఇరాన్ ఇరాన్ కాన్సులేట్ పైన, ఇరాన్ దౌత్య కార్యాలయం పైన జరిగిన దాడిలో ఇరానియన్ జనరల్స్ కొంతమంది చనిపోయారు, ఒక సీనియర్ జనరల్ కూడా చనిపోయాడు. ఇది ఇజ్రాయెల్ పనే అని ఇరాన్ ఆరోపిస్తుంది. తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ అంటోంది, కానీ ఇది ఇజ్రాయెల్ పనే అని ఇరాన్ ఆరోపిస్తుంది. ఎందుకంటే అంతకుముందు ఇరాక్లో కూడా తమ సీనియర్ మిలిటరీ కమాండర్, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్కి చెందిన సొలమనీ, సో అతన్ని కూడా మట్టుబెట్టడంలో ఇజ్రాయెల్ పనిచేసింది అని ఇరాన్ ఆరోపించడమే కాకుండా ఇరాక్లోని అమెరికా స్థావరాలపై కూడా ఇరాన్ దాడి చేసింది. సో అందువల్ల ఇజ్రాయిలే ఈ దాడి చేయించింది అని ఇరాన్ ఆరోపణ. అప్పుడే చెప్పేసింది ఇరాన్, మేము దీన్ని రిటాలియేట్ చేస్తాం. ఎందుకంటే ఇరాన్ అత్యున్నత మత నాయకుడు విల్ పనిష్ ఇజ్రాయెల్ని ప్రకటించాడు. అయితే ఈ దాడి ఇజ్రాయిల్లో ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేసిందా ఇంకా వార్తలు రాలేదు. ఇజ్రాయెల్ అఫీషియల్గా చెప్పింది ఏంటంటే 99% మేము ఇంటర్సెప్ట్ చేశామని. అంటే ఇజ్రాయెల్కున్న మిసైల్ డిఫెన్స్ సిస్టము, ఇజ్రాయెల్కున్న భద్రతా వలయం అలాంటిది మేము న్యూట్రలైజ్ చేశాము అని ఇజ్రాయెల్ అంటోంది. ఇరాన్ మాత్రం మేము ఈ ఆపరేషన్ యొక్క లక్ష్యాలను సాధించామని ఇరాన్ చెప్తోంది. సో అది ఎంత నష్టం చేసింది అనేది ఇక్కడ ముఖ్యం కాదు. ఇరాన్ తమ పైన ప్రత్యక్ష దాడి చేసినాక ఇజ్రాయెల్ ఊరుకుంటుందా? ఇజ్రాయెల్లో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం ఉంది, ఇది అల్ట్రా రైట్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి మెజారిటీ అనేది ప్రశ్నార్థకంగా ఉంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. హమాస్ దాడి జరిగి ఉండకపోతే ఇప్పటి నెతన్యాహు పదవి ఉండేది కాదు. ఆయన అడ్రస్ లేకుండా ఎన్నికల్లో ఓడిపోయేవాడు. అంత వ్యతిరేకత ఉంది. ఇజ్రాయెల్ న్యాయ వ్యవస్థను ఇజ్రాయెల్లో నెతన్యాహు ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలని చూస్తే ఆఖరికి రిజర్వ్డ్ ఆర్మ్ ఫోర్సెస్తో సహా రోడ్ల మీదకి వచ్చి వేల సంఖ్యలో ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. కానీ హమాస్ దాడితో నెతన్యాహు ప్రభుత్వం బలపడింది. ఎందుకంటే నేషనల్ క్రైసిస్ కనుక ప్రతిపక్షాలకు కూడా ప్రభుత్వానికి అండగా నిలిచాయి. ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు కూడా ఒకవేళ ఇరాన్ ప్రత్యక్ష దాడిని కౌంటర్ చేయకపోతే, రెస్పాన్స్ ఇవ్వకపోతే పొలిటికల్గా కూడా నష్టపోతాడు. అందువల్ల తన రాజకీయ లక్ష్యం కొరకైనా, పొలిటికల్గా నిలబడడం కొరకైనా బెంజమిన్ నెతన్యాహు రిటాలియేట్ చేసే అవకాశం ఉంది. ఇజ్రాయెల్ స్వభావం కూడా గతంలో ఎప్పుడైనా అరబ్ దేశాలు ఏ చిన్న ప్రొవకేషన్ ఉన్నా ఇజ్రాయెల్ ఏనాడు రెస్పాండ్ కాకుండా ఊరుకోలే. అందువల్ల బహుశా ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన రెస్పాండ్ అవుతుంది అని అనుమానం కలుగుతుంది. ఇరాన్ కూడా మళ్ళీ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇరాన్ చరిత్ర చూసినా అమెరికన్ స్థావరాలనే ఇరాన్ వదలలే. మీకు ఇరాక్లో తమ సీనియర్ జనరల్ని చంపేస్తే ఇరాన్ అమెరికన్ సైనిక స్థావరాలు ఇరాక్లో ఉంటే అక్కడ కూడా పోయి అటాక్ చేసింది. అందువల్ల ఇరాన్ స్వభావం రీత్యా ఇరాన్ ఈజ్ నాట్ హమాస్. ఇరాన్ అనేది ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కు నాయకురాలు. అంటే ఇజ్రాయెల్కు మిగతా ఈజిప్టు, జోర్డాను, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవన్నీ కూడా లొంగిపోవచ్చు, సరెండర్ కావచ్చు. కానీ ఇరాన్ మాత్రం రెసిస్ట్ చేస్తాం. ఈ యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్లో ఇరాన్, సిరియా, హమాస్, హిజ్బుల్లా ఇవి ప్రధానమైన, అలాగే సౌదీలోని హూతీ రిబెల్స్. సో వీళ్ళందరికీ కూడా ఇరానే నాయకత్వం. అలాంటప్పుడు మరి ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ మళ్ళీ దాడి చేస్తే ఊరుకోగలుగుతుందా? సో యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్కి నాయకత్వం ఇస్తుంది ఇరాన్, ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఈలోగా అమెరికా అవుట్ రైట్గా నెతన్యాహు ప్రభుత్వానికి సమర్థిస్తుంది. ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించాడు, ఇనుప కవచం లాగా ఐరన్ మేము అండగా ఉంటాం, ఇజ్రాయెల్ భద్రతే మా భద్రత అని అమెరికా ప్రకటించింది. సో అందువల్ల అమెరికా వార్షిప్స్ కూడా ఇజ్రాయెల్ వైపుగా ప్రయాణం మొదలుపెట్టాయి. అందువల్ల అమెరికా ప్రత్యక్షంగానే ఇజ్రాయెలీ డిఫెన్స్లో ఇన్వాల్వ్ అవుతుంది. అప్పుడు ఇరాన్కు మద్దతుగా రష్యా, చైనా వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే ఇరాన్కు రష్యాతో, చైనాతో వ్యూహాత్మక రిలేషన్స్ ఉన్నాయి. ఇరాన్కు సౌదీ అరేబియాకు మధ్య ఇటీవల చైనా ఒప్పందం కుదిర్చింది. సౌదీ అరేబియా అమెరికా మిత్రదేశం, ఇరాన్ అమెరికా శత్రుదేశం. అందువల్ల అమెరికా మిత్రదేశము, శత్రుదేశాల మధ్య ఒప్పందాన్ని చైనా కుదిర్చింది.
ఈ మధ్యప్రాచ్య మిడిల్ ఈస్ట్లో జరిగిన ఏ ఒప్పందాలు, అది క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ కానీ, అది అబ్రహాం అకార్డ్ కానీ, అమెరికా పాత్ర లేకుండా అగ్రిమెంట్ జరగవు. కానీ మొదటిసారి అమెరికాతో సంబంధం లేకుండా సౌదీ అరేబియాకు ఇరాన్కు మధ్య, ఇరాన్ ఒక షియైట్ కంట్రీ, సౌదీ అరేబియా ఒక సున్నీ కింగ్డమ్. సో సున్నీ కింగ్డమ్కు షియైట్ నేషన్కు మధ్య ఒక ఒప్పందాన్ని చైనా కుదించగలిగింది. అందువల్ల ఇరాన్ పైన చైనా క్లౌట్ ఎంత పెరిగిందో ఇదొక ఉదాహరణ. సో అలాగే తాలిబాన్తో కూడా ఇరాన్, చైనా, రష్యాకు వ్యూహాత్మక రిలేషన్స్ ఉన్నాయి. సో అందువల్ల ఈ నెక్సస్ మొత్తం ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా నిలబడే అవకాశం ఉంది. అదే జరిగితే ఇది గ్లోబల్ ఎకానమీ పైన, గ్లోబల్ పాలిటిక్స్ పైన, గ్లోబల్ ట్రేడ్ పైన, అసలు గ్లోబల్ పీస్ అండ్ సెక్యూరిటీపై కూడా ప్రమాదకరమైన పరిస్థితి దారితీయవచ్చు. ఇప్పటిదాకా ఇజ్రాయెల్ హమాస్ పైన ఇన్ని నెలలుగా యుద్ధం చేసిన, 30,000 మంది మరణించిన ఇరాన్ ఇది ఎస్కలేట్ కానివ్వలే. వాస్తవంగా ఇరాన్ హమాస్కు మద్దతు ఇస్తున్నా కూడా నేరుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో భాగమై ఇజ్రాయెల్పైకి రాలే. కానీ ఎప్పుడైతే ఇరాన్ జనరల్స్ను సిరియాలో ఇజ్రాయెలే చంపించింది అన్న అనుమానం వచ్చిందో అప్పుడు దాడి మొదలైంది. అందువల్ల ఈ ప్రాంతం మొత్తం డీస్టేబిలైజ్ అయ్యే ప్రమాదం ఈ ఘర్షణ గనక ఇంకా పెరిగితే ఖచ్చితంగా మనం ఊహించవచ్చు.